తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి ప్రతి కుటుంబం ఆలోచించండి. నేను ఒక ఆడబిడ్డకు చెప్పాను 4 కార్యక్రమాలు, ఒక యువతకు చెప్పాను ఏమి ఇస్తామని, నిరుద్యోగ భృతి 3000, ఒక రైతు ఆ ఇంట్లో ఉంటే 20,000 రూపాయలు అన్నదాత కింద, ఒక 20,000 తల్లికి వందనంలో 15,000, ఇంకో పక్క వీళ్ళకు 3,000 నెలకు, ఎవరన్నా వృద్ధులుంటే 4,000 నెలకు. ఈ విధంగా మీరు ఆలోచించుకుని మేమిచ్చేది ఏంటి, ఆయన చేసేది ఏంటో చూడండి. నా ఆలోచన ఒకటి, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచితే సార్థకత ఉంటుంది. ఆ సత్తా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ దిశగా మీరు ఆలోచించండి. అప్పులు చేసి దోపిడీ చేసి బందిపోట్ల కంటే ఘోరంగా మొత్తం దోచేసుకుంటే వచ్చేది ఏమీ ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గంలో 2019లో తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఏకపక్షంగా మీరందరూ ఓట్లేసి గెలిపించారు, అవునా కాదా? ఎక్కడున్నాడా పెద్ద మనిషి? ఇప్పుడు ఎక్కడున్నాడా పెద్ద మనిషిని అడుగుతున్నా. అంటే పనుల కోసం కక్కుర్తి పడేవాళ్ళు రాజకీయాలకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నారు గొట్టెపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పర్చూరి సాంబశివరావు. ఏం వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళు అడ్డదారులు దొక్కలేదే, పారిపోలేదే. అంటే నువ్వు రాజీనామా చేసిపోయి ఉండాల. కానీ ఇక్కడ గెలిచి అడ్డదారులు దొక్కి మళ్ళా కథలు మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశానికి వచ్చేస్తాం కాబట్టి ఓటేసేమని మోసం చేసే వ్యక్తులకి గుణపాఠం చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమమ్మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అయారాం గయారాములు మాకు అవసరం లేదు. నిఖర్చుగా ఉండే బంగారు లాంటి వ్యక్తులు నా దగ్గర ఉన్నారు. నష్టాన్ని కష్టాన్ని అనుభవించారు. వాళ్ళతోనే ముందుకు పోతాం తప్ప ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల దగ్గర కూడా చేర్చమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేస్తాను అడుక్కుంటే చేర్చుకుంటే అక్కడి నుంచి అన్ని పనులు చేసుకొని ఎన్నికల ముందు పారిపోయిన వ్యక్తి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అవకాశవాద రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడ రౌడీజం చేస్తే భయపెడితే భయభ్రాంతులు చేస్తే వీళ్ళు రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ఇది జరగదు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు చీరాల్లో త్రాగునీటి సమస్య ఉంది. మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి గ్రామానికి ప్రతి టౌన్లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. కొళ్ళాయి ద్వారా వాటర్ స్కీములు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుందేరు అభివృద్ధి కొరకు ఆ డ్రైన్ అంతా కూడా పూడిపోయింది. డ్రైన్ రిపేర్ చేయలేడు, పంట కాలువలు రిపేర్ చేయలేడు, 3 రాజధానులు కడతాడంట. అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలు ఏమాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు. ఈ కుందేరుని అభివృద్ధి చేస్తాం. తోటవారిపాలెం ఎత్తిపోతల పథకానికి కృష్ణా నీరు తీసుకొస్తాం. 4,000 ఎకరాలు అదనపు ఆయకట్టిస్తాం. వైకుంఠపురం రైల్వే బ్రిడ్జితో పాటు పేరాల జయంతిపేట రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వ్యాపార వర్గాలను అన్ని విధాలు ఆదుకుంటాం. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. చీరాల్లో ఇది వస్తుంది, చేస్తాం. చేనేతను ప్రోత్సహిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ
మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా